ఇది నా లైఫ్‌లో బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకంటే ఇన్ కేస్ నేను ఒక్క సబ్జెక్ట్ బై మిస్టేక్‌లో ఫెయిల్ అయినా గానీ ఐ హావ్ టు గో బ్యాక్ టు ఇండియా. ఫ్లైట్‌లో కళ్ళు తిరిగి పడిపోయిన 2 సబ్జెక్ట్స్ కన్సిడర్ కాలేదు. ఎందుకు నమస్తే మామ. తెలిసిన వాళ్ళకు హాయ్, తెలియని వాళ్ళకు నమస్తే. నా పేరు వివేక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను యూట్యూబ్‌లో కంటెంట్ లైఫ్ స్టైల్ గురించి, ఫుడ్ గురించి, ట్రావెల్ గురించి కంటెంట్ చేస్తాను అనమాట. ఈ టాపిక్స్ మీద నేను రోజు కొత్త అప్డేట్స్ తోటి డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మీకు ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క ఇష్యూ ఉండేది. సో వాటిని అన్నింటిని ఎట్లా ఓవర్కమ్ చేసిన అవన్నీ మీకు చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లైఫ్ అంటే చాలా కష్టం, బ్లా 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 బ్లా, వీసా టెన్షన్స్, ఇంకా వీసా మీ రిలేటెడ్ అప్డేట్స్ అయ్యి అని చాలా ఉన్నారు. సో వాటి గురించి ఏం మాట్లాడట్లేదు. బట్ ఏం ఫీల్ ఉన్నది మామయ్య టు టెల్ యూ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్. లైఫ్ అనేది ఎంత అన్ప్రిడిక్టబుల్ అని. నువ్వు మారవా? సో నాకు ఇంకా గుర్తుంది మామ, నేను లెఫ్ట్ కెమెరా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. యుఎస్కి రావడం అనేది ఒక బిగ్గెస్ట్ స్టెప్. ఎందుకంటే నేను 2022 ఆగస్ట్ 4కి ఫ్లైట్ ఎక్కిన. 24th ఆఫ్ జూలై నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, బీటెక్ రిజల్ట్. బట్ ఐ స్టిల్ డేర్ వేసి ఎక్కిన. ఎందుకంటే నేను ఎగ్జామ్ కూడా మంచిగా రాయలేదు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ పాసింగ్ మై అండర్ గ్రాడ్యుయేషన్. కానీ అక్కడే ఒక పెద్ద, అది నా లైఫ్లో బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకంటే ఇన్ కేస్ నేను ఒక్క సబ్జెక్ట్ బై మిస్టేక్లో ఫెయిల్ అయినా కానీ ఐ హావ్ టు గో బ్యాక్ టు ఇండియా. అండ్ మీకు తెలుసు కదా, మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇంకా మళ్ళీ వీసా అప్లై చేసి చాలా కాంప్లికేటెడ్గా ఉండే సిచ్యువేషన్. బట్ ఫార్చునేట్లీ నేను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినా. కదా అని అనిపిస్తుండొచ్చు. బట్ ఎట్ దట్ పాయింట్ ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా నాకు చాలా పెద్ద డెసిషన్ లాగా, పెద్ద థింగ్ లాగా అనిపించింది. అంతే కదా మమ్మ, ఏదైనా జీవితంలో మనం అది దాటిన తర్వాత చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా పెద్ద విషయం లాగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. తర్వాత యూఎస్కి వచ్చిన అంత జరిగింది. యూఎస్కి వచ్చేటప్పుడు పెద్ద స్టోరీ కూడా జరిగింది. యూఎస్కి వచ్చేటప్పుడు ఫ్లైట్లో కళ్ళు తిరిగి పడిపోయినా. ఎందుకంటే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. టైం ఎక్స్పీరియన్స్, స్కేర్డ్. ఇంకా యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉండే. సో కళ్ళు తిరిగి పడిపోయిన భయానికి షాక్ అయిపోయినాం. తర్వాత ఫ్లైట్ అటెండర్ వచ్చి కొంచెం సదే చెప్పింది. ఆమె కొంచెం యాపిల్ జ్యూస్ అట్లాంటిది ఇచ్చింది, కొంచెం సెట్ అయినా. సో మెయిన్ థింగ్ ఏంటంటే యాంగ్జైటీ అని కాదు, కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోబియా అనమాట. నాది మధ్య సీట్లో పడింది. నా లెఫ్ట్ ఒక పర్సన్ నుండి, రైట్ ఒక పర్సన్ నుండి. సో నాకు ఊపి రావట్లేదు. ఆ ఏసీ వేస్తే ఆ ఏసీ నాకు పడట్లేదు. సో సఫకేషన్ లాగా ఫీల్ అయ్యి కొంచెం ఇట్లా బ్లాక్ అయిపోయింది అనమాట బ్రెయిన్. సో అందుకని తర్వాత యూఎస్కి వచ్చిన తర్వాత ఇంకా మాస్టర్స్లో మీకు తెలిసిన విషయం, అసైన్మెంట్, కాలేజ్లో పార్ట్ టైం జాబ్స్ ఇంకా అలా జరిగిపోయింది. బట్ మాస్టర్స్లో కూడా చాలా స్టోరీస్ జరిగినాయి. మీకు ముందు చెప్తాను. ఒక 2 సబ్జెక్ట్స్ కన్సిడర్ కాలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. మా యూనివర్సిటీలోనే వేరే కాలేజ్ నుంచి చేసిన, మా బ్రాంచ్లో మాత్రమే ఒక రూల్ ఏమన్నా ఉంటుంది అంటే, నేను ఏ కాలేజ్లో నుంచి చేసినో ఆ కాలేజీలో నుంచి చేస్తే దే విల్ నాట్ కన్సిడర్ ద ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. బట్ గట్టిగా చెప్తా. సో నాది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. నేను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో
కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ నాది. ఓకే. సో, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌కి ఒక్కటే రూల్ ఉంటది. అదేందంటే, నువ్వు నీ కాలేజ్‌లో నుంచి కాకుండా యూనివర్సిటీలో ఏ కాలేజ్ నుంచైనా కోర్సు మాస్టర్స్ లెవెల్‌కి ఆహ్, దానికి కూడా రిక్వైర్మెంట్ ఉంటది. అంటే మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది. ఆ మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన ఏ కోర్స్ అయినా, ఏ కాలేజ్‌లో నుంచైనా తీసుకుంటే దే విల్ కన్సిడర్ యాస్ ద బ్రెడ్. నాయి 30 క్రెడిట్స్. ప్రోగ్రామ్ డిజైన్ ఎట్లుంటదంటే టోటల్ 10 కోర్సెస్ ఉంటాయి. ఒక్క కోర్స్‌కి 3 క్రెడిట్ అవర్స్. అట్లా నేను 30 క్రెడిట్ అవర్స్ చేస్తే నా మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ అవుద్ది. సో, 4 ఏమో కోర్ తీసుకోవాలి. అంటే నా కోర్‌కి రిలేటెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇంజినీరింగ్‌కి రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే తీసుకోవాలి. వాటికి కూడా క్రెడిట్ లైన్స్. దాంట్లో తర్వాత 2 ఏమో ఎలెక్టివ్స్. ఇప్పుడు 4, 2, 6 అయినాయి కదా! ఇంకా 4 ఏమో ఎలెక్టివ్స్. అంటే నువ్వు ఇంకా డిఫరెంట్ కాలేజెస్‌లో డిఫరెంట్ కాలేజెస్‌లో నీ కోర్స్‌కి సంబంధం లేకున్నా గానీ ఒక మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటది. వాటికి అవి రీచ్ అవుతే మాత్రం నువ్వు తీసుకోవచ్చనమాట. సో, నేను అట్లా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2 కోర్సెస్ తీసుకున్నా. మా దాంట్లో రూల్ ఏమంటే నువ్వు ఏ కాలేజ్‌లో నుంచి అయినా ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. బట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాత్రం తీసుకోలేవు అని ఒక రూల్ ఉంటది. మనం కొత్తగా వెళ్ళినాం కాబట్టి అదంతా చదవము. మనకంత తెలీదు. అసలు ఎలెక్టివ్స్ ఏంది, బ్రెత్ ఎలెక్టివ్స్ ఏంది, కోర్స్ కరికులం ఏంది, అదంతా మనకు ఒక ఐడియా ఉండదు కాబట్టి సో, హరీబరీగా వెళ్ళినాం. ఆగస్ట్ 4థ్‌కి వచ్చినాం. మనకు ఆగస్ట్ ఎండింగ్‌కి కోర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్నే కోర్సెస్ ఓపెన్ ఉన్నాయి ఎన్రోల్ అవ్వడానికి. సో, ఏదో ఒకటి ఎందుకంటే మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం 3 కోర్స్ అవర్స్ కంపల్సరీ 9 కోర్స్ అవర్స్‌లో ఎన్రోల్ అయ్యి ఉండాలి. మన F1 స్టేటస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట అది. ఫుల్ టైమ్ స్టూడెంట్ లాగా. సో, నేను 2 కోర్సెస్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తీసుకున్నా. ఇది జరిగింది. సో, ఆ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తీసుకున్న తర్వాత నా ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మా గ్రాడ్ అడ్వైజర్‌ని ఇట్లా రీచ్ అవుట్ అయ్యి ఇది సిచ్యువేషన్ అని చెప్తే ఆమె చాలా హెల్ప్‌ఫుల్‌గా ఏం చేసిందంటే ఇంకా డిఫరెంట్ ప్రొఫెసర్‌తోని మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమనంటే ఒక స్పెషల్ కమిటీ ఏసినారు నా కోసం. అంటే నా కోసం అని కాదు, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉండే. వంశీ ఇంకొక ఇద్దరు ముగ్గురం ఉండే. సేమ్ ప్రాబ్లమ్ తోటి ఫేస్ చేస్తుండే. సో, ఒక గ్రూప్‌లా ఫార్మ్ అయ్యి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దే ఆర్ రియల్లీ హెల్ప్‌ఫుల్ అనమాట. సో, గ్రాడ్ అడ్వైజర్స్ కానీ ప్రోగ్రామ్ అడ్వైజర్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే డీన్ తోటి మాట్లాడి ఒక స్పెషల్ కమిటీ చేశారు. ఆ స్పెషల్ కమిటీ ఏంటంటే ఆ స్పెషల్ కమిటీలో డిఫరెంట్ కాలేజ్ నుంచి డిఫరెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. స్పెషల్ కమిటీ ఒక మెయిన్ గోల్ ఏంటంటే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్కి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్లో యూస్ఫుల్ అవుతాయా లేదా, ఒకవేళ యూస్ఫుల్ అయితే అని డిఫరెంట్ ఒపీనియన్స్ అడిగి, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెసర్స్ దే విల్ హ్యావ్ ఏ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో, చాలామంది ప్రొఫెసర్స్ కలిసి ఆ స్పెషల్ కమిటీలో పార్టిసిపేట్ చేశారు. సో, అందరు కలిసి కాకపోతే అది చాలా డేస్ జరిగింది ఆ స్పెషల్ కమిటీ కానీ డెసిషన్ రావడానికి కానీ స్లో ప్రాసెస్ కదా. సో, తర్వాత నేను లాస్ట్ సెమ్లో ఉన్నప్పుడు లాస్ట్కి నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏమనంటే, కంగ్రాచులేషన్స్ వివేక్, మా గ్రాడ్ ప్రోగ్రామ్ అడ్వైజర్ నుంచి ఒక కాల్లో మెయిల్లో వచ్చింది, కరెక్ట్గా గుర్తులేదు. సో, ఆయన ఏమన్నాడంటే నీ కోర్సెస్ కన్సిడర్ చేస్తారు, నీకనే కాదు ఇంకా ఇప్పటి నుంచి ఎవరు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి తీసుకున్నా కానీ కన్సిడర్ చేస్తారని చెప్పారు. బట్ అది ఆ రూల్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఇంకా ఎట్లా వర్క్ అవుతుందో కూడా తెలియదు. బట్ ఇంత పెద్ద స్టోరీ జరిగిన తర్వాత నా 2 కోర్సులు కన్సిడర్ అయినాయి. సో, నేను ఆ సెమిస్టరే
గ్రాడ్ అయిపోయినా. ఎందుకంటే నాకు నేను ఒక సెమ్‌లో 4 కోర్సెస్ చేసిన. ఇంకొక దాంట్లో 3 అండ్ ఇంకొక దాంట్లో 3 మొత్తం కలిపి 10 కోర్సెస్ కదా! సో, ఆ సెమిస్టరే 2024 ఆహ్, 2023 డిసెంబర్‌లోనే 2023 ఫాల్ ఇన్‌టేక్‌లోనే గ్రాడ్యుయేషన్ నేను తీసుకోవచ్చు. బట్ ద ఇక్కడ ఇక్కడనే థింగ్ ఏందంటే అప్పటిదప్పుడు ఆన్ ది స్పాట్ తీసుకుంటే నేను ఓపీటీకి అప్లై చేయాలి. అంత ప్రాబ్లమ్ అయితదని చెప్పేసి ఆర్ఎల్సీ అప్లై చేసి ఆర్ఎల్సీ అంటే రెడ్యూస్డ్ లోడ్ కోర్స్ వర్క్. రెడ్యూస్డ్ లోడ్ కోర్స్ వర్క్. ఆర్ఎల్సీకి అప్లై చేసి లాస్ట్ సెమిస్టర్‌లో ఒక్క కోర్స్ ఎన్రోల్ అయ్యి చేసిన. ఎందుకంటే నాకు మంచి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటది. ఇట్లా హరీబరీగా చేస్తే ఓపీటీ గాని తర్వాత వాటికి ఇష్యూస్ అవుతాయని చెప్పేసి నేను కూడా షాక్ లో ఉన్నా. జెన్యున్ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది, ఇంకా ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను కూడా నేను జెన్యున్ చెప్తా హాఫ్ ఆఫ్ ఉన్నాను. నేను అట్లా చేసిన. సో ఇంత పెద్ద స్టోరీ జరిగిన తర్వాత ఆ 2 కోర్సులు కన్సిడర్ అయినాయి. ఆ 2 కోర్సెస్ కన్సిడర్ కావడం వల్ల అప్రాక్సిమేట్‌గా నాకు అప్రాక్సిమేట్‌గా ఒక $7,000 to $8,000 అనేవి సేవ్ అయినాయి. సో దీంట్లో నేను చేసింది ఏం లేదు టు బి ఆనెస్ట్. బట్ ఏందంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నాలాగా మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఏమన్నా కోర్సు తీసుకునే ముందు ఏదన్నా డిసిషన్ తీసుకునే ముందు ఇక్కడ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఆ రూల్స్ అన్నిటిని ఫాలో అయ్యి చేస్తే మీకు ఇంత పెద్ద స్టోరీ జరిగింది. భగవంతుడా, వింటుంటేనే ఇలా ఉంది కదా! సో ఎక్స్పీరియన్స్ చేస్తున్న నాకు మాత్రం ర్యాంప్ ఉంటుండే మొత్తం ఆగమాగం అవుతుండే. నేను ఆ సిచ్యువేషన్లో ఎట్లా ఫేస్ చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. బట్ చాలామంది హెల్ప్ చేసారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. గ్రాడ్ అడ్వైజర్ కానీ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ చాలా చాలా హెల్ప్ చేసారు. నేను మా యూనివర్సిటీలో నుంచి గ్రాడ్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మంచి యూనివర్సిటీ అది. ఇంకొకటి మంచి ప్రోగ్రామ్ కూడా. నెక్స్ట్ వీడియో మాత్రం యూరోప్ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయని చెప్పబోతున్నా. యూరోప్ ఎలక్షన్స్ ఏం జరుగుతాయి, ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎంఈపీస్ అంటే ఎవరు, ఆ ఎంఈపీస్ని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు, తర్వాత ఆ యూరోప్ కమిషన్ ఎట్లా ఉంటుంది, యూరోప్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఉంటుంది, యూరోప్ కౌన్సిల్ అంటే ఏంటిది, అవన్నీ చెప్పబోతున్నా. వీడియో మాత్రం చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో వ్లాగ్ 6. సో మీకు ఇట్లాంటి టాపిక్స్ ఏమైనా కావాలంటే ఏదన్నా జనరల్ టాపిక్స్ ఎట్లా వర్క్ అవుతాయి. నేను నా స్టోరీ ఎందుకు చెప్పినా అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని వాటిని ఫాలో అయితే నాలాగా మీరు ఇష్యూస్ ఫేస్ చేయరు. ఎందుకంటే నేను ఒక్క కులంలో నా కోర్స్ కరికులం నేను ఎన్రోల్ అవ్వడానికన్నా ముందు చూసుకోవడం వల్ల వచ్చిన ఇష్యూస్ ఇవి. ఒకవేళ నేను అప్లై చూసుకొని ఉంటే నాకు చాలా స్మూత్గా అయిపోయేది టు బి ఆనెస్ట్. చాలా స్మూత్గా అయిపోయేది. సో నాకేం ప్రాబ్లం ఉండకపోతుండే. ఇదంతా స్పెషల్ కమిటీ ఇదంతా ఉండకపోతుండే కదా. సో అదే అన్నమాట నేను చెప్పేది. సో మీరు మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ కంట్రీలో ఉన్నా కాలేజ్లో అయితే కోర్స్ కరికులం, తర్వాత వీసా రూల్స్ అవన్నీ అప్డేటెడ్ రూల్స్ అవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండండి అని మాత్రం నేను చెప్తా. అదే నా సజెషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్. గుడ్ నైట్.